హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నర్ రాయల్ బ్లాగ్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి నా సీమంతం ముందు రోజు వీడియో. డెకరేషన్ కోసం అని చెప్పి బంతిపూలు ఒక 35 కేజెస్ టు 40 కేజెస్ వరకు తెప్పించారు. ఇంకా అత్తమ్మ అక్క వాళ్ళు అందరు కలిసి కూర్చొని బంతిపూలు అయితే కుడుతున్నారు. ఒక 5 నుండి 10 కేజీలు కొట్టడం అంటే చాలా ఈజీ. అలా కాకుండా 35, 40 కేజీలు అయితే చాలా కష్టమైపోయింది పాపం. మేము డెకరేషన్ వచ్చేసి మా దానిలోనే అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఫంక్షన్ హాల్ అనుకున్నాము. బట్ మనకి ఇంటి దగ్గర చేసుకున్నంత న్యాచురల్గా అనిపించదు కదా ఫంక్షన్ హాల్లో అయితే. సో ఇంటి దగ్గరే మళ్ళీ ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అత్తమ్మ వాళ్ళు కుడుతుంటే దేవునాథ్ కూడా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇంక బంతిపూలన్నీ కుట్టేశాక దీనికి సపరేట్గా పెడుతున్నాము. అవన్నీ ఒకే దగ్గర ఉంటే చిక్కుపడతాయి కదా. సో దీనికి సంబంధించి అది పక్కన పెట్టేసుకుంటున్నాము. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే లంచ్ తర్వాత అయ్యేసరికి నైట్ అయింది. ఆ మాత్రం టైం పట్టుద్ది కదా 40 కేజెస్ అంటే. ఇంకా మార్నింగ్కి డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా కొంచెం ఉంది పెండింగ్. ఇక్కడంతా లాన్లో క్లీన్ చేయాలి. ఇంకా గుమ్మానికి అయితే వెంకాయంకులు క్లీన్ చేస్తున్నారు. బంతిపూలన్నీ కట్టాలి కదా అని చెప్పేసి అవతల డెకరేషన్ చేసే వాళ్ళు కూడా వచ్చేసారు. మార్నింగ్ 7 అయింది టైము. నైట్ కుట్టిన బంతిపూలన్నీ ఇలా వేసేసారు. నైట్ బయటే ఉంచేశారు. అంటే కొంచెం క్లైమేట్కి అలాగే ఉంటాయని చెప్పి వాడిపోకుండా. ఇక్కడైతే గుమ్మాన్ని నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇంకా ఒక సైడ్ అమ్మ వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసారు. అందరు దిగుతున్నారు. నాకు కావాల్సిన లాంఛనాలన్నీ తీసుకొచ్చారు. సారే తెస్తారు కదా. ఇంకా అవన్నీ అయితే దేవుని రూమ్లో పెట్టేశారు. ఇంకా కొంతమంది బంధువులు వచ్చారు. అమ్మ వాళ్ళ తరపున, అత్తమ్మ వాళ్ళ తరపున వాళ్ళందరినీ పలకరించుకుంటున్నాను. నేను అమ్మ వాళ్ళు వచ్చేసరికి అప్పుడే రెడీ అవ్వడం కంప్లీట్ అయింది. ఇంకా దేవుని రూమ్లోకి వెళ్ళేసి దేవుడికి దండం పెట్టుకుని అందరూ సార్లు అయితే పట్టుకొని స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి రెడీగా ఉన్నాము. ఇంకా లహరి వచ్చేసి సీమంతం బొమ్మల్ని పట్టుకుంది. ఇంకా అక్క అందరికీ ఇస్తుంది. సార్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయ్యాక మధ్యలో వచ్చేసి ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తున్నాడు. దేవినాథ్ వచ్చేసి మమ్మల్ని నవ్విస్తూ ఉన్నాడు. ఇంకా పిల్ల బుడంకాయలందరూ వచ్చేసి చాక్లెట్స్ పట్టుకున్నారు. స్టార్టింగ్లోనే వాళ్ళు వచ్చేసి మొత్తానికి ఫైనల్గా నా సీమంతం రోజైతే వచ్చేసింది. ఈ రోజు కోసం నేను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ ఫీలింగ్ని అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చాలా హ్యాపీగా అనిపించింది. మ్యారేజ్ తర్వాత మనకంటూ జరిగే ఫంక్షన్ ఇదే కదా. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. మొత్తానికి నేనైతే స్టేజ్ ఎక్కేసాను. ఇంకా అందరూ సారీ తెచ్చి నా ముందు పెట్టేశారు. ఇంకా రిలేటివ్స్ చాలా వరకు అయితే రాలేదు. ఆ ఊళ్ళో ఉండేవాళ్ళే కదా. సో కొంచెం లేట్గా వచ్చారు. నేను వాళ్ళు వచ్చేసరికి ఇదైతే ఫస్ట్ శారీ. ఇది అత్తమ్మ వాళ్ళు పెట్టిన శారీ. ఫస్ట్ అయితే ఎల్లో నావీ బ్లూ కాంబినేషన్లో శారీ అయితే వేసుకున్నాను. నేను నెక్స్ట్ అమ్మ వాళ్ళు పెట్టే శారీ ఉంటుంది కదా, దానికి దీనికి సెట్ అయ్యేలాగా హెయిర్ స్టైల్ కూడా వేయించుకున్నాను. హెయిర్ స్టైల్ ఫ్లవర్స్ కూడా. సో మొత్తానికి ఫస్ట్ శారీ కట్టుకొని ఇది కూర్చున్నాను. నెక్స్ట్ అమ్మ వాళ్ళు శారీ పెట్టాక మళ్ళీ మార్చుకుంటాం కదా. ఇంకా నన్ను అక్షింతలు వేసేసి చైర్లో కూర్చోబెట్టేశారు. ఇంకా ఈ శారీలో అయితే కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాను. మనకు అసలే ఫొటోస్ అంటే పిచ్చి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళు మనకంటూ శారీ తెస్తారు కదా, వాటిలో శారీ కూడా పెడతారు కదా. ఆ శారీ పెట్టి నన్ను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇంకా ఆ శారీ తీసుకొని నేను శారీ చేంజ్ చేసుకొని వచ్చేసాను. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. ఈ శారీ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అమ్మ వాళ్ళు శారీస్ నేసే దగ్గరికి వెళ్తారు కదా, పట్టు శారీస్, అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేశారు. నేను ఈ శారీని సెలెక్ట్ చేసుకున్నాను. ప్లెయిన్ ఉంటే బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ అయితే ఇంకా శారీ చేంజ్ చేసుకొని వచ్చాక ఇంకా అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇంకా మా ఫ్యామిలీ ఫొటోస్ వరకు అయితే దీంట్లో పెడుతున్నాను. చాలా ఫొటోస్ వరకు నా దాంట్లో లేవు. ఫ్యామిలీ ఫొటోస్ వరకు అయితే మొబైల్లో తీశారు మావయ్య. సో ఇవన్నీ షేర్ చేసుకోగలిగాము. ఇంకా అన్ని ఫొటోస్ అయితే కెమెరామెన్ నుంచి అయితే ఏం తీసుకోలేదు. మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఉన్నాయి. సో వీటి వరకే అప్లోడ్ చేస్తున్నాను. నేను శారీ చేంజ్ చేసుకొని వచ్చాక వేరే పెద్దమ్మ చేత అయితే ఫస్ట్ బ్యాంగిల్స్ వేశారు. ఆ పెద్దమ్మకి 3 కొడుకులు. ఫస్ట్ కొడుకు పుట్టాలన్నట్లుగా ఆమె చేత వేయించారు. నేనైతే చాలా చేంజ్ అయ్యాను. చాలా బ్లాక్గా వచ్చేసాను. అందరైతే ఫస్ట్ కొడుకు పుడతాడని అంటున్నారు. అంటే కలర్ చేంజ్ అయ్యానని చెప్పి. సో అలా ఏమీ ఉండదు. అదంతా ఫేక్. మన బాడీలో హార్మోన్స్ చేంజెస్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొంతమంది వైట్గా వస్తారు, కొంతమంది బ్లాక్గా ఉంటారు, కొంతమంది అలాగే ఉంటారు. నేనైతే చాలా బ్లాక్ అయిపోయాను మొత్తానికి. సో దానివల్ల అందరూ కొడుకు పుడతారు అని చెప్పారు. నేనైతే అవేమీ నమ్మను. ఎవరైతే ఏముంది, మనం సేఫ్గా డెలివరీ అవ్వాలి అంతే చాలు, అంతకుమించి ఏం వద్దు.
ఈ రోజుల్లో ఎవరైతే ఏముందండి, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇద్దరు ఈక్వల్‌గానే ఉన్నారు. ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్‌కి ప్రెగ్నెన్సీ రావడమే ఒక వరంలా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఈ మూమెంట్ కోసం నేను ఎంతగా వెయిట్ చేశానో. సో, ఈ రోజుల్లో మనకు ప్రెగ్నెన్సీ వచ్చి సేఫ్‌గా డెలివరీ అవ్వడమే గ్రేట్ అనుకోవాలి. అంతేగాని అమ్మాయి, అబ్బాయి అని చెప్పి జెండర్ డిఫరెన్స్ అయితే అస్సలు చూపించొద్దు. నా శ్రీమంతం వచ్చేసి నవంబర్ 20 జరిగింది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నా డెలివరీ కూడా అయిపోయి ఉంటుందనుకుంటున్నాను. వీడియోస్ వచ్చేసి డైలీ అప్లోడ్ చేద్దాం అనుకుంటాము. బట్ అస్సల కుదరదు. చాలా అంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది చేయాలన్నా కూడా. బట్ ఇప్పటి నుంచి అయితే డైలీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే డెలివరీ కూడా అయిపోద్ది కదా! నేను అప్లోడ్ చేసే టైంకి అని చెప్పేసి. మొత్తానికైతే నేను కలగన్న రోజైతే రానే వచ్చేసింది. అండ్ ఫంక్షన్ కూడా చాలా అంటే చాలా జరిగింది. అందరూ వచ్చి నన్ను, నా బిడ్డని ఆశీర్వదించారు. ఇంతకు మించి ఏం కావాలి? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మన ఛానల్‌లో డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి డెలివరీ గురించి. ఓకే. బాయ్.